హలో ఎవ్రీవన్, మేము రీసెంట్గా బాసర వెళ్ళాము. ఎవరైనా బాసర వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను ఈ వీడియోలో. బాసర వెళ్ళే దారిలోనే మనకి గోదావరి గట్టు ఉంటుందన్నమాట. అక్కడ బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ కనిపిస్తుందే గోదావరి గట్టు అనమాట. చుట్టూ అంతా గోదావరి నీళ్లు చాలా బాగుంది. గోదావరి గట్టు మీద అమ్మవారు కొలువై ఉన్నారనమాట. అక్కడ గోదావరి నీళ్ళలో స్నానం చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టిస్తున్నారు. గోదావరి పుణ్యనది కాబట్టి అక్కడ స్నానం చేయడం వల్ల చాలా మంచిది. అక్కడ స్నానం చేయడానికి దిగడానికి లేదు, అక్కడ ఒడ్డునే నుంచి స్నానం చేసుకోవాలి. ఆడవారి కోసం అక్కడ విడిగా గదులు కూడా ఉన్నాయి. అక్షరాభ్యాసం చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం మనకి గోదావరి గట్టు దగ్గర దొరుకుతుంది. దానికి మనం ఒక పలక సెట్, 2 కొబ్బరికాయలు, 2 పూల దండలు తీసుకోవాలి. పలక సెట్ వచ్చేసి మనకి 150, 200, 300 అలా వేరేగా ఉన్నాయి. పలక క్వాలిటీని బట్టి ఉంటుంది అది.